315వ నామము రతిరూప. ఓం రతిరూపాయై నమః. రతీదేవి వంటి సౌందర్యము గల తల్లి. రతీదేవి ఎవరు? మన్మధుని భార్య, కాముని భార్య, మన్మధుని భార్య. ఈమె కామేశ్వరుని భార్య. రతీదేవి కాముని భార్య అయితే ఈ అమ్మ కామేశ్వరుని భార్య. కామకళామంత్ర స్వరూపురాలు అన్నారు. పరమాత్మయందు రతి ఉండాలి. పరమాత్మయందు రతి అంటే అమ్మ నిరంతరం పరమాత్మయందు ప్రేమ కలిగి ఉంటుంది గనక రతిరూప అన్నారు. పరమాత్మ కృష్ణుడైతే అమ్మ రాధ, పరమశివుడైతే పార్వతి. అలా అమ్మ ఎప్పుడూ పరమాత్మని యందు రతి కలిగి ప్రేమ కలిగి ఉండేటువంటి తల్లి రతిరూప. అమ్మ అక్కడ తపస్సు చేస్తుంటే, అమ్మ చేసిన తపస్సు చాలమ్మా, ఇక్కడ సౌకర్యాలు ఏమీ లేవు, ఇక్కడ నువ్వు అట్లా ఒక్కదాని వండి తపస్సు చేస్తుంటే మాకు బాధగా ఉందమ్మా, చాలించమ్మా అంటే, ఆయన పరమశివుడు అనుగ్రహించే వరకు నేను తపస్సు ఆపను అని అమ్మ చెప్పింది. తర్వాత ఆ పరమశివుడే ఆమెని పరీక్షించటానికి ముసలి వేషంలో వచ్చి, ఆ బూడిద రాసుకునే వాడి కోసమా నువ్వు తపస్సు చేసేది? ఆ శ్మశానంలో ఉండేవాడి కోసమా నువ్వు తపస్సు చేసేది? బట్టలు కూడా సరిగా లేని ఆయన కోసమా నువ్వు తపస్సు చేసేది? ఇల్లు లేదు, వాకిల్ లేదు, అటువంటి వాడి కోసమా నువ్వు తపస్సు చేసేదని ఒక ముసలివాని వేషంలో ఆ పరమశివుడే వచ్చి ఆ పరమశివునే ఈ విధంగా అంటూ ఉంటాడనమాట ఆ అమ్మని పరీక్షించటానికి. అప్పుడు అమ్మంది, నువ్వు ఇలా అంటావా ఆయన్ని? నువ్వు అసలు నీకేం తెలుసని ఆయన గురించి? అందుకని నీకేం తెలియదు పో, ఆయన్నే నువ్వు అంటావా అని ఆ రతిరూప ఆయన అమ్మ ఆ ముసలివాడిని కసిరింది. అంటే ఇప్పుడు ఒక భావంతో తపస్సు చేస్తోంది. మరి ఆ భావం రేపొద్దున వెళ్ళిన తర్వాత ఇల్లు లేదు, వాకిల్ లేదు, బూడిద పూసుకుంటాడు, శ్మశానంలో ఉంటాడు. మరి ఇవన్నీ తర్వాత మనస్సుకి బాధ కలగచ్చు. ఇవన్నీ నాకు తెలియదు అనుకోవచ్చు కదా. అందుకని ఉన్న స్థితినంతా పరమాత్మ వెళ్ళి ఆవిడికి వివరించినట్లే వివరించాడు, చెప్పాడు. ఏమీ లేదు, ఆయన కోసం నువ్వు తపస్సు చేయటం ఏంటి అని అన్ని రకాలుగా ఎన్ని రకాలు లేవో అంటే ఉన్న పరిస్థితిని ఆయన అన్ని రకాలుగా ఆయనకి చెబితే, నువ్వు పరమశివుని అంటావా? నువ్వు దానికి నీకు హక్కు ఉందా? నీకు అర్హత ఉందా? పో, నువ్వు నా దగ్గర ఏం ఉండొద్దు, నువ్వు నాకేం చెప్పొద్దు, నీకు అసలు ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు, పో అందండి. అంటే పరమశివుడికి ఆనందం వేస్తుంది. అమ్మ ఆ పరమశివుని యందు ప్రేమ ఎప్పుడూ ఉండి అమ్మ ఆ పరమశివునిలో లయమయ్యి, అంటే ఆయనలో విడదీయటానికి వీలు కాకుండా అమ్మ అలా అర్ధనారీశ్వర రూపంలో మనకి కనపడుతుంది. కానీ వాళ్ళిద్దరూ విడదీయరాటానికి వీలు కాని స్థితిలో వాళ్ళిద్దరూ ఉంటారు. అటువంటి రతిరూప అయినటువంటి అమ్మకి నమస్కారం.